మీరు నాకు చెప్పాలి అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మా పిల్లలకి అడ్మిషన్ ఇవ్వండి అలా చెప్పాలి మీరు టీపీఎస్లో అడగండి. జర్నలిస్టు పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళల్లో 100% ఫీజు రాయితీ ఇవ్వాలి అని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ గారు యోగితా రాణాను కలెక్టరేట్లో కలవడం జరిగింది. ఆమెకు వినతి పత్రం కూడా ఇచ్చాం. ఎందుకంటే ఇప్పటికే జర్నలిస్టులో చాలామందికి జీతాలు లేని పరిస్థితి ఉంది. ప్రైవేట్ పాఠశాలలో చదివించాలా తమ పిల్లలంటే చాలా తలకు మించినటువంటి భారంగా మారింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చిన్న జర్నలిస్టు పిల్లలకు 100% ఫీజు రాయితీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రకటించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇప్పటికే కరీంనగర్లో డిఈఓ గారు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేటువంటి జర్నలిస్టు పిల్లలకి 100% ఫీజు రాయితీని ఇచ్చారు. ఆ సర్క్యులేషన్ కూడా జారీ చేశారు. సో ఆ విధంగానే నిజామాబాద్ జిల్లాలో కూడా జర్నలిస్టు పిల్లలకు ఉచితంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్య అందించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. యోగితా రాణా గారికి వినతి పత్రం ఇచ్చాం. ఆమె సానుకూలంగా స్పందించారు. డిఓకి ఈ విషయాన్ని కూడా చెప్తామని చెప్పారు. సో త్వరితగతిన నిజామాబాద్ డిఓ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో ఉచితంగా విద్య అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రెస్ క్లబ్ తరఫున ప్రెస్ క్లబ్ కమిటీ మేమందరం వెళ్ళి అక్కడ వారిని విన్నవించడం జరిగింది.